హలో అండి, నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ తోటి ఎలాంటి డిష్ చేసినా చాలా బాగా నచ్చుతుంది. నేను ఈరోజు చికెన్ని షాలో ఫ్రై చేశానండి. ఎందుకంటే ఇదైతే చపాతీలోకి అలాగే రైస్లోకి కలుపుకోవడానికి కొంచెం గ్రేవీ ఉంటుంది కదా. నేను ఈ ఫ్రై కోసం ఎక్కువ ఆయిల్ వాడలేదు, అలాగే చికెన్ని మ్యాగ్నేట్ కూడా చేయలేదండి. అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీని పూర్తిగా చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, క్లిక్ చేసి చూడండి. అలాగే నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ రెసిపీని చూస్తుంటే బాగా రెడ్గా ఉంది కదా, అలా అన్ని స్పైసీగా ఏమీ ఉండదండి. నేను వాడే ఎండుమిర్చి అయినా సరే, చిల్లీ పౌడర్ అయినా సరే స్పైసీనెస్ తక్కువగా ఉంటుంది, అలాగే కొంచెం కలరు డార్క్గా ఉంటుందండి. ఇలాంటి మంచి మంచి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ చూడాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.